Jesus Christ's name we bring you greetings. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మనమందరం కలిసి దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. Because of the magnificent grace of God, God has given us the opportunity to praise and worship the Lord. దేవుని యొక్క మహా గొప్ప కృప ఈరోజు మీ ముందు నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. Because of the abundant grace of God in my life, God has made me to stand before you. మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించబోతున్నాం. So we all together we want to pray that God should bless this program. దేవునికి అభిషేకం మన మీదకి వచ్చేలాగా ప్రార్థించబోతున్నాం. So we want to pray so that the anointing of God descend upon us. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, And your holy ఈ కార్యక్రమాన్ని నాయన ప్రారంభించుండగా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. Our holy faithful Father, we praise you and we worship you as we are going to begin this program. Bless this program and be with us. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus name, bless it, Lord. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభువా. Right now, bless, Lord. నీ ప్రసన్న చేత నింపండి. Fill it with your presence, Lord. అభిషేకం చేత నింపండి. Fill with your anointing, Lord. నీ సన్నిధి వెలుగు ప్రతి ఒక్కరు నింపును గాక. Let your presence and light fill everyone. మీరు ఆశీర్వదించండి. Bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం నొద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. And I saw another sign in heaven, great and marvelous, 7 angels having the 7 last plagues, for in them is filled up the wrath of God. And I saw, as it were, a sea of glass mingled with fire, and them that had gotten the victory over the beast, and over his image, and over his mark, and over the number of his name, stand on the sea of glass, having the harps of God. And they sing the song of Moses, the servant of God, and the song of the Lamb, saying, Great and marvelous are thy works, Lord God Almighty. Just and true are thy ways, thou King of saints. Who shall not fear thee, O Lord, and glorify thy name? For thou only art holy. For all nations shall come and worship before thee, for thy judgments are made manifest. హల్లెలూయా. Hallelujah. అక్కడ ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో ఒక నేచురల్ లైఫ్లో వాళ్ళు లేరు. And the people who are worshipping and praising unto the Lord there, they are not in the common days or in the natural life. వాళ్ళు మహాశ్రమకాల యొక్క ఎండింగ్లో ఉన్నారన్నమాట. And they are in the ending of great tribulation time. అప్పటికే మాకు యేసే కావాలి, మేము అంతుక్రీస్తు అయిన ఘట సర్పాన్ని మేము ఎదురుస్తున్నాం, ప్రాణమే పోయినా పర్వాలేదు, మేము మనిషి యొక్క ప్రతిబింబాన్ని మొక్కమని ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని ఎలాగ హింసించారో అలాగ హింసించారు. అనేక మంది హత్యకు గురి అయ్యారు.
And in the last days, they were just saying, we want Jesus Christ. And they opposed the ancient serpent. And also, they also confessed that if it is life loss also, we are ready for that. And they did not bow or worship the Antichrist image. విస్తారంగా విరివిగా ఏదైతే జరగబోతుందో అవి ఎలాగ ఉంటాయో ఒక్కొక్క శాంపుల్ బైబిల్లో ఆల్రెడీ దేవుడు రాసి పెట్టాడు. So it is already mentioned in the Bible what are the things that are going to happen extensively as a sample in the Bible. ఉదాహరణకి, For example, మనిషి యొక్క ప్రతిమని మేము మొక్కము, we will not worship the image of man. మేము ఏమైనా పర్వాలేదు, Whatever happens to us, it is ఎటువంటి okay. శోధన ఎదుర్కొన్నా పర్వాలేదు, Whatever challenge we face is also no మాకు problem. సత్యం తెలుసు, We know the truth. మేము నేర్చుకున్నది దేవుడైన యెహోవానే తప్ప మరి ఎవరిని మొక్కకూడదని మేము నేర్చుకున్న పాఠం అది. And they all said that this is the lesson what we have learned, that we need to worship the Lord God Jehovah alone. మేము మొక్కమనేసరికి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దానియేలు కాలంలో ఆ దానియేలు స్నేహితులు ముగ్గురుని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. So when during the Daniel time, when his friends refused to worship the image of man, then they were thrown into the fire. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 27 వచనాలు. And it is in Daniel chapter 3 and verse 14 to 27. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అక్కడ నెబుకద్నెజర్ And there Nebuchadnezzar తన మొక్కమంటున్నాడు. and Nebuchadnezzar said to the people that తన they should ప్రతిమని worship. చేసి మొక్కమంటున్నాడు. And he made an image of himself and he told the people to worship it. హల్లెలూయా. Hallelujah. మేము దేవుడైన యెహోవాని మాత్రమే మొక్కుతాము, ఆరాధిస్తాము, నిన్ను మొక్కాల్సిన పని లేదని చెప్పారు. And these people said that our whole job is to save and worship the Lord Jehovah, and our job is only that. బైబిల్ చెప్తుంది, The Bible says, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, Daniel chapter 3 and verse 19. నెబుకద్నెజరు బహుగా కోపపడి షాడ్రక్, మేషక్, అబేద్నెగో అని ముగ్గురు తీసుకెళ్లి అగ్ని, మండుచున్న అగ్ని ఆ యొక్క మంటలో పడేశాడంట. And Nebuchadnezzar was full of anger, and he took Shadrach, Meshach and Abednego, the three friends of Daniel, and threw them in the heat of the furnace. దానియేలు అయితే తీసుకెళ్లి సింహపు బోన్లో పడేశాడు. And he took Daniel and threw him in the lion's den. హల్లెలూయా. అప్పటికే ఆయన అధికారిగా ఉన్నాడు. By the time the authoritative there, అదన్నీ చూడలేదు. and he did not look at, తీసుకెళ్లి సింహపు బోన్లో పడేశాడు. and just he took him and threw before the lions. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 28 వచనాల్లో, It is written in Daniel chapter 6 from verse 10 to 28. ఒక్కసారి ఊహించి చూడండి. Just imagine and see. అది ఎంత పెద్ద టెస్టింగ్, ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. Just imagine and see how much a great testing it was. దేవుని నామానికి స్తోత్రం. All glory to ఒక God. రాత్రి అంతా ఆయన సింహపు బోనులో ఉన్నాడు. One complete night he was in the lions. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. కానీ దేవుడు అద్భుతంగా రక్షించాడు. But God miraculously saved him. హల్లెలూయా. Hallelujah. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. Daniel chapter 6 and verse 16. దేవుడు అద్భుతంగా రక్షించాడు. God has marvelously saved him. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడిన వారికి ఇంతకంటే దానియేలు కాలంలో వచ్చిన శోధన కంటే 1000 రెట్లు ఎక్కువ మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా వాళ్ళని హింసించడానికి ప్రారంభించినట్టుగా ఇప్పటికే మనం చదివాము. And after the church sees the rapture, than the severity of the punishment what we have seen in the times of Daniel, 1000 times more than that, mentally, physically, and in many ways. The remnant of the church and the remnant of the people of Israel, they are going to be put under pressure and punishment. That we read about it already. అప్పటికే 6 సంవత్సరాలు భయంకరమైన శ్రమల నుండి వెళ్తున్నారు. And
since 6 to 7 years they were going through great difficulties and great tribulation. ఇప్పుడు ఎంత దయనీయ పరిస్థితికి నెట్టివేయబడ్డారంటే మంచినీళ్ళు కొనుక్కోవటానికి కూడా కుదరట్లా. And they were thrown to such a miserable state that even it is not possible for them to buy water to drink. దేవుని బిడ్డలారా, ఆ దినాల కరువు కూడా వస్తే మనం చూసాం ఆల్రెడీ 7వ అధ్యాయంలో. Already we have seen in the 7th chapter of Revelation that famine will struck them. భయంకరమైన కరువు దినాలు అది. A severe famine days. తిండి ఉండదు. There will be no food. హల్లెలూయా. Hallelujah. ఆహార కొరత. There will be lot of lack of food. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ మంచినీళ్ళు తాగాలంటే ఖచ్చితంగా 666 ముద్ర వేసుకుంటేనే అది జరుగుతాయి. The only hope is that to survive, if they take the mark of 666, then only the water will be provided. అటువంటి టైంలోనే యేసు ప్రభువు చెప్తున్నాడు. And during the time only Jesus Christ is saying, అల్పుడైన వీరుకు ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ఒక ప్రతిఫలాన్ని పొందకుండా మానరని చెప్పి మత్తయి సువార్తలో 10:41 ప్రభు అంటున్నాడు. And that is what he says in Matthew chapter 10 and verse 31, that whatever you do to this least one, if you give a glass water, certainly you will see the reward and you will receive the reward. ఏ సందర్భంలో యేసు ప్రభు చెప్పాడో ఆ విషయం మర్చిపోయి మనవాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేసి మనము ఆశీర్వాదం పొందుకోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది. And they are forgetting in which context actually Jesus spoke this particular verse, and they are just simply thinking that if we give a glass of water, we will certainly receive the water, and they are just comforting themselves. Hallelujah. Hallelujah. 42వ వచనంలో ఉంది చూడండి. It is written in Matthew chapter 10 and verse 42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాడిలో, శిష్యుడని ఎవడు ఈ చిన్నవాడులో ఒక్కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. And whoever shall give to drink unto one of these little ones a cup of cold water only in the name of a disciple, verily I say unto you, he shall in no wise lose his reward. దేవనామానికి స్తోత్రం. All glory to God. Hallelujah. Hallelujah. ఇది 666 తర్వాత జరగబోతున్న కార్యాలకు సూట్ అవుతుంది. And this context will fit in the things which will happen after 666. అందుకొరకే బైబిల్ని దేవుని ఆత్మ చదవాలి. That is the reason we need to read the Bible with the Spirit of God. పరిశుద్ధాత్మతో నిండుకొని చదవాలి. You should be filled with the Holy Spirit, and then we need to read the Bible. Hallelujah. Hallelujah. అప్పుడు వాటర్ దేవుని బిడ్డలైన వారికి ఇవ్వబడదు. And during శిష్యులకు ఇవ్వబడదు. And during those times water will not be given to the disciples. Hallelujah. Hallelujah. అప్పుడు ప్రభు అంటున్నాడు. Then Lord says, ఎవరైనా సరే కాదనుకొని నా బిడ్డలు కనగా నా శిష్యులకు 666 ముద్ర ధరించుకోలేని వారికి ఎవరైతే ఒక గిన్నెటి మంచినీళ్ళు ఇస్తున్నారో వారు కూడా ప్రతిఫలం పొందకుండా మానడని ఆ కనెక్షన్ లో చెప్పాడన్నమాట. So Jesus spoke in the context like during the times of Antichrist, if you forego a glass of water and then you give to the people who are in need, my people and my disciples, in my name, then certainly I tell you, you will get the reward. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. అటువంటి మహా శ్రమకాల నుండి ఈ యొక్క యూదులైన వారు అలాగే విశ్వాసులైన వారు ప్రయాణం చేయాల్సి వస్తుంది. And that is how the people of the Jews and also the believers of the remnant, they need to travel through these difficult times. హల్లెలూయా. Hallelujah. అది చాలా భయంకరమైన అపాయకరమైన దినాలవి. And those are very perilous times. చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. And those are the times where they need to go into the crucial ways. అటువంటి క్రూషియల్ టైంలో 15వ అధ్యాయంలో రాయబడి ఉంది, వాళ్ళు సీతార పట్టుకొని ప్రభును ఆరాధించారంట. And during this crucial times, it is written in Revelation chapter 15, they took the harp and sang unto the Lord and praised unto the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God.
వాళ్ళు ఎంత గుడ్ మెమరీలో ఉన్నారో చూడండి. See, in such a wonderful memory they are. మోసే పాడిన పాటలు పాడుతున్నారంట. And they are singing the songs of Moses. దేవుని ఘనపరుస్తున్నారంట. And they are honoring God. ఈ రోజు వీళ్ళ భక్తితో మన భక్తి జీవితాన్ని పోల్చుకుంటే నథింగ్ అన్నమాట. And if you compare our spiritual lives with the spiritual lives what we see here, we are just nothing. హల్లెలూయా. Hallelujah. చిన్న తలపూట రాగానే ప్రార్థన మానేసే వాళ్ళు ఉన్నారు. And if they have a little headache, there are people who just stop going to prayer. దేవుని స్తుతించడానికి మానేసే వాళ్ళు ఉన్నారు. And there are one, they'll give up praising unto the Lord. హల్లెలూయా. Hallelujah. ఎవరో పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు రెండు మాటలు అంటే వెంటనే అలిగేసి నాకు ప్రార్థన చేయడానికి ఇప్పుడు మనసు లేదు, నన్ను అందరూ తిట్టేస్తున్నారు, అందరూ నన్ను బాధపడుతున్నారు, నేను ఇంకా ప్రార్థన చేయను. ఏమయ్యా నీ భక్తి, ఏంటి నీ భక్తి? And if some people go and come and they say some utter some words, and when you feel something disheartening and very painful, and you will say, I can't pray, I don't have a mind to pray and heart to pray. And where is your spiritual standards? Where is your spirituality? దానియేలు యొక్క స్నేహితులు చూడండి. Look at the friends of Daniel. అగ్ని గుండంలో దేవుని స్తుతిస్తున్నారు. And they were praising the Lord in the furnace. ఎడతెగకుండా దేవుని స్తుతిస్తున్నారు. Unceasingly they were praising God. చూడండి ఎంత బాధకరమైన పరిస్థితి. See, such a painful conditions. నువ్వు బాధలను బట్టి భక్తి చేస్తే ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, రోజుకు ఒకటి వస్తాయి. And if you set your spirituality according to the pains or the other one, it's difficult. Every day you will see some problem. చూడండి ఇక్కడ 15వ అధ్యాయంలో, See in Revelation chapter 15. మహాశ్రమ కాలంలో ఉన్నవారు ఏ బాధలు లేని వారిలాగా దేవుని ఆరాధిస్తున్నారు. And the people who are here in Revelation chapter 15, those who are in the times of great tribulation, they were worshipping the Lord as if they are not in any trouble. ఈ రోజు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. And God has given us the authority. వేటి కట్టులు బంధిస్తారో అది బంధించబడతాయి, వేటి కట్టులు విప్పుతారో అది విప్పబడతాయి. And where you bound it will be bound, and where you release it will be released. ఇది ఎంత పవర్ఫుల్ వర్డ్ తెలుసా? Do you know what a powerful word is it? హల్లెలూయా. Hallelujah. కొన్ని దయ్యాలు చాలా కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు స్ట్రాంగ్ దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. And there'll be very strong demon possessed people who యేసు నామములో come. వెళ్ళిపోండి, అది వెళ్ళదు. And if you say just go in the name of Jesus, it will not go. హల్లెలూయా. Hallelujah. పాములు తేళ్లతో కూడా అధికారం ఇచ్చాడు. ఈ సాతాను వెళ్ళిపో అంటే కొన్ని నేను వెళ్తాను కానీ ఇప్పుడే వెళ్ళనంట కూర్చుంటది. And as God gave us a promise from, and this I've given the authority to trample on the snake and the scorpions, it says, when I utter that scripture, it says, I will go, but later I will go. కానీ But మత్తయి 16:19 రాయబడిన మాట చెప్తే, and Matthew 16 and 19, వేటి కట్టులు విప్పుతారో అది విప్పబడతాయి, and వేటి కట్టులు బంధిస్తారో అవి బంధించబడతాయని మాట చెప్పగానే ఎంత భయంకరమైన దురాత్మలైన వెంటనే వెళ్ళిపోతుందని కళ్ళారా చూశాను. And as it is written in Matthew chapter 16 and verse 19, when I uttered this word, whatsoever shall bind on the earth shall be bound in heaven, and whatsoever shall loose on the earth shall be loosed in heaven. When I said this word, how much strong the demon possessed people they have. When I said this word, it left them. ఈ రోజు మరి Today, కరోనాను ఎందుకు మనం ఆపలేకపోయాం? then why we could not stop coronavirus? సంఘము నిద్రపోయింది. And the church is in slumber. సంఘము అధికారాన్ని వాడుకోలేదు. The church did not exercise the authority. సంఘము తన అధికారాన్ని వినియోగించలేదు. The church did not exercise its authority. మనమే సాతానుకు తలుపు తీసి పెట్టాము. We are the one, we opened the door for Satan. ఈ రోజు కొన్ని వేల మంది చనిపోయారు. And now thousands of people died. కొన్ని వందల మంది చనిపోయారు. Hundreds of people died. ఇంకా చనిపోతూనే ఉన్నారు. And still they're dying. దేవుని బిడ్డలారా, ఒక్క దావీదు దినాల్లో తెగులాపమని ప్రార్థన చేస్తే, బలి అర్పించి ప్రార్థన చేస్తే దేవుడు తెగులు ఆపాడు. And in those times when the plague come this way, when David prayed unto the God and offered the sacrifice, then God stopped the plague. ఒక్క దావీదు, One David. ఒక్క దావీదు One David. బలి అర్పించుచు ప్రార్థన చేస్తాడు. He was giving the sacrifice and he was praying unto the Lord. అప్పుడు వచ్చిన తెగులు దేవుని బిడ్డల ఈ కరోనా కంటే 1000 రెట్లు
బలమైనది. And the plague that has paved its way in the times of David is 1,000 times more than this coronavirus. కానీ ఆ తెగులును దావీదు పారదొలగలిగాడు. But David could drive away that plague. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible. హల్లెలూయా. Hallelujah. చూడండి 2వ సాముయేలు చూడండి. Let us see 2 Samuel. అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యమే నాకు చూపించాడు. Many times when I prayed, God showed me the scripture. హల్లెలూయా. Hallelujah. 24వ అధ్యాయము. It is in 2 Samuel chapter 24. 25వ వచనము. It is in 25th verse. దావీదు ప్రభు కొరకు ఒక బలిపీఠం కట్టి ఆయన బలులు అర్పించినప్పుడు దేశం కొరకు చేయబడిన ప్రార్థనను దేవుడు విన్నాడంట. తెగులు ఆగిపోయిందని రాయబడి ఉంది. It is written, David built an altar and he offered the burnt offerings and peace offerings, and when he prayed this way, God heard the prayer from above and stopped the plague and healed the land. ఈ రోజు ఎందుకు మన దేశానికి న్యాయం చేయలేకపోతున్నాం? Why are you not doing justice to the nation today? ఎందుకు మనం ఏమీ చేయలేని చేతగాని వాళ్ళగా ఈ రోజు మనం నిలబడి ఉన్నాం? Then why are we standing as a very incapable people? యేసుక్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘం ఏమైంది? Where is the body of Christ called church? దేవుని బిడ్డలారా, సంఘములో నిలువెచ్చని స్థితి ఇప్పటికే ఆవరించి ఉన్నాయి. Already the lukewarm state has been covered on the church. నిలువెచ్చని స్థితిలో ఉన్న సంఘము ఇండియా ఒక ఫ్యూచర్ హోప్ గా ఉంటాయి అనుకుంటున్నారా మీరు? Do you think the lukewarm state, the church will be a hope for the nation? లేదు, కానే కాదు. Not at all. మనం చేతగాని వారముగా కనపడుతున్నాం. So we appear as a helpless people and incapable people. సంఘములో ఈ రోజు మంట లేదు. There is no fire in the church ఆత్మభారం today. లేదు. There is no burden of the spirit. దేవునికి భయపడే భయం లేదు. There is no fear of God in them. అందుకొరకు ఈ రోజు విచ్చలవిడిగా ప్రజలు జీవిస్తున్నారు. That is the reason everybody is living on the life. సేవకులు కూడా విశ్వాసులకు అనుకూలంగా నడుచుకుంటున్నారు. Even the ministers of God are also leading a life that is comfortable to the believers. అందుకొరకు ఇప్పటికే కొన్ని వందల మందిని మనము పోగొట్టుకున్నాం. That is the reason we have lost hundreds of people. సంఘమా, ఇప్పుడైనా మేలుకో. Church, at least now awake. ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు. The one who listens to our prayers is amidst us. జవాబిచ్చేవాడు ఉన్నాడు. The one who gives answers to our prayers is amidst us. దేవుడి కరోనా నుండి ప్రజలు విడిపించే దేవుడు ఉన్నాడు. And the Lord who can deliver us from this coronavirus is still there. ఇప్పుడు సంఘము సిద్ధపడాలి. It's a time where the church has to prepare. శ్రమ కాలంలో, మహా శ్రమ కాలంలో, గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ప్రార్థించే ఆ ప్రార్థనా పరులు ఉన్నప్పుడు ఇప్పుడు కృపాకాలంలో ఎందుకు లేరు? When in the great tribulation time where there are people who are praying unto the Lord and worshiping the Lord, then now during these times of tribulation, where is the church and where are the people to pray? anta bhayankaramaina shramalu, such a great tribulation, annitni edurkonta vastunnaru. They were opposing everything and moving ahead. annitni edurkonta vastunnaru. They were facing every challenge. 7 mudralu and 7 seals. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క రకాల శ్రమలు. And each seal there is a great tribulation. అలాగే దేవుని బిడ్డలారా, సీల్ దేవుడు ఇప్పాడు. And likewise God opened the seal. అప్పుడు కూడా భయంకరమైన శ్రమలు. And then also lot of tribulation. 7 ముద్రలు విప్పినప్పుడు శ్రమలు. When they open the 7 seals there is a tribulation. 7 బూరలు ఊదినప్పుడు ఒక్కొక్కసారి శ్రమలు. When the 7 trumpets sounded there is tribulation. ఇవి కాకుండా ఇప్పుడు 3 రకాల మృగం. 3 types of beast. అవి కాకుండా ఘట సర్పం. Not only that, the ancient serpent. వీటన్నిటి మధ్యలో సతమతమైపోతున్న ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క అంచకాలంలో ప్రజలు సీతార పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నారంట. Amidst all these kinds of upsetting things in the great tribulation time, these people, they took the harp and they were worshiping, singing unto the Lord. ఈ రోజు ఈ వాక్యం నాకు ఛాలెంజ్ గా అనిపించింది. Today this scripture really, this word of God is a challenge to me. నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడపాలి. And you need to spend time in the presence of God. మహా శ్రమ కాలములో వారు ఆరాధన చేస్తున్నారు. During the great tribulation time they were worshiping the Lord. దేవునికి భయపడేవారుగా ఉంటున్నారు. They are the people who fear the Lord. అంతేకాదు జయం పొందిన వారుగా ఉన్నారంట, రాయబడి ఉంది. And also it is written they have overcome. They were the overcomers.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు తండ్రి. Our dear faithful and heavenly Father, we praise you, Lord. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. Lord, forgive us and sanctify us, Lord. వారు ఒక స్పిరిచువల్ లైఫ్ గురించి మాతో బోధించి ఉన్నాం. Lord, you have taught me about the spiritual life, Lord. తండ్రి ప్రభా, మాకు అటువంటి ప్రభా ఇది ఒక ఛాలెంజ్ గా ఉంది. Lord, this is a kind of challenge for us. ఈ ఛాలెంజ్ నైనా తండ్రి మా యొక్క ఆత్మను, మా ఆత్మీయతను నైనా తండ్రి స్టారప్ చేస్తుంది. Lord, this kind of spirituality and this challenge is stirring up our spirit. ప్రభా, మా ఆత్మను ప్రభా తండ్రి రగిలిస్తున్నాయి. It is igniting and burning our spirit. ఇప్పుడే పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని అభిషేకించండి. Lord, anoint each one by name. ఇప్పుడే తండ్రి అభిషేకించండి ప్రభా. Right now anoint, Lord. అయ్యో 7 సంవత్సరాల యొక్క ఆ శ్రమ కాలంలో, అయ్యా తండ్రి అన్ని రకాల ఒత్తిడి ఎదుర్కొన్న కాలంలో ఒక గ్రూపునైనా ఒక గుంపు వారిని భద్రపరిచారనే విషయాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం. Lord, today we have learned that in the 7 years of great tribulation time, in the severe stress and also severe disastrous time, you have preserved one group on your protection. ఈ కరోనా నుండి కాపాడండి. Protect them from corona. తెగుల నుండి కాపాడండి. Protect them from రోగం నుండి కాపాడండి. Protect them from disease and ప్రతి sickness. దేవుని బిడ్డలపైన ముద్రపడును గాక. Lord, upon each and every believer, యేసుక్రీస్తు నామములో మహిమ దిగును గాక. Let the glory of God come down. దేవునికి వెలుగు తాకును గాక. May the divine light of God యేసు నామములో అభిషేకం దిగును గాక. in Jesus name let the anointing descend ఇప్పుడు upon. భద్రపరచండి ప్రభువా. Right now protect ఆశీర్వదించండి. bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. దహించు అగ్ని యూట్యూబ్ మరియు ఫేస్బుక్ నందు ప్రకటన గ్రంథం యొక్క వివరణ డాక్టర్ థామస్ గారు బోధించనే ఉన్నారు. మార్చ్ 8వ తేదీ నుండి ప్రారంభించబడును. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుండి 10 గంటల వరకు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం.